మూసీ సర్వేపై రాజకీయ రగడ కొనసాగుతోంది. గతంలో హద్దురాళ్లు ఉండగా మళ్లీ రీసర్వే ఎందుకని నిలదీస్తున్నాయి విపక్షాలు. ప్రభుత్వం మాత్రం పాత జీవో ప్రకారమే ముందుకెళ్తున్నామంటోంది. ఇంతకీ సర్వేపై ఎవరి వాదన ఏంటి? బాధిత కుటుంబాలకు భరోసానిచ్చేదెవరు? మూసీ పరివాహక ప్రాంతాల్లో హై టెన్షన్ నెలకొంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు సర్వే చేస్తున్నారు. 3 జిల్లాల పరిధిలో 25 ప్రత్యేక సర్వే బృందాలు పర్యటిస్తున్నాయి. బఫర్ జోన్లోని నిర్మాణాలకు మార్కింగ్ చేస్తున్నారు. ఈ సర్వే ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. మూసీ సుందరీకరణతో దాదాపు 40,000 ఇళ్లు చెదిరిపోనున్నాయి. దీంతో బాధిత కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. వారికి అండగా నిలవాలని డిసైడ్ అయింది బీఆర్ఎస్. బాధితులెవరూ అధైర్యపడవద్దని, బుల్డోజర్లకు తాము అడ్డంగా ఉంటామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వం మీ ఇండ్లు ముట్టుకోకుండా అవసరమైతే మేమే ఒక రక్షణ కవచం లాగా గోడగా మేము ఎమ్మెల్యేలమందరం వచ్చి మీకు నిలబడతాం. బుల్డోజర్ వచ్చినా ఏ జేసీబీలు వచ్చినా ముందు మమ్మల్ని ఎత్తాలే తప్ప మీ ఇండ్లను ఎత్తనిచ్చే ప్రశ్నే లేదు. మూసీ ప్రక్షాళనపై అధికారులు తలో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. హైకోర్టు మొట్టికాయలు వేశాక రేవంత్ సీఎంగా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు ఆయన. ఈ మూసీ ప్రక్షాళన నా నిర్ణయం కాదు. ఏ అధికారిని అడిగినా కూడా తప్పించుకునే స్థాయికి వచ్చిందంటే అది ఎంత పేలవంగా, ఎంత ప్రజాక్షేత్రంలో ఏవగించబడుతుందో అర్థమవుతుంది. కాబట్టి హైకోర్టు వేసిన మొట్టకాయలు ఇవాళ ఆఫీసర్లు కాదు, నేరుగా రేవంత్ రెడ్డికి తగిలింది. కాబట్టి నిజంగానే కనుక నీకు నిజాయితీ ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే, చట్టం మీద నమ్మకం ఉంటే రాజీనామా చేయాలి. రాజీనామా చేయకుండా నువ్వు కొనసాగుతున్నావు అంటేనే నువ్వు చట్టం లెక్కలేదు, నీకు జడ్జిలు లెక్కలేదు నీకు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే జరిగిందని గుర్తు చేస్తోంది ఎంఐఎం. ఆ సరిహద్దుల ప్రకారమే ముందుకు వెళ్లాలని అధికారులకు వినతి పత్రం అందించారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. हम डेवलपमेंट के खिलाफ नहीं है. हमारा मानना ये है कि MRDCL का जो सर्वे मैप लेकर वो लोग जो बाउंड्रीज फिक्स कर रहे हैं उसकी कोई सैंटिटी नहीं है और वो ऑथेंटिक नहीं है. तो हमारा ये कहना है कि 2003 में भी एक सर्वे हुआ था, बाउंड्री फिक्स हुई थी, पत्थर लगाए गए थे, वो देखिए, आप देख के रीसर्वे कराइए ऑथेंटिक तरीके से कराकर, उसके बाद आप काम करिए. यही हमारा मुतालबा, यही हम डिमांड कर आए हैं गवर्नमेंट. మూసీ సర్వేపై జరుగుతున్న రాజకీయంపై ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన జీవో ప్రకారమే ముందుకు వెళ్తామని క్లారిటీ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ మూసీ రివర్ ఫ్రంట్ కు సంబంధించిన అంశాలు కానీ, ఎంక్రోచ్మెంట్స్ కానీ, ఎవిక్షన్ కానీ, ల్యాండ్ అక్విజిషన్లు కానీ, R&R కు సంబంధించి కానీ, మాస్టర్ ప్లాన్ ఆలోచన చేయటంలో కానీ, అదేవిధంగా అంతా డిమార్కేషన్ చేసి 2 బెడ్రూమ్ హౌస్ను నిర్మాణం చేసి వారికి ఇద్దామని కానీ దాని తదుపరి పక్కన పడేసారు. మీరు చేస్తేనేమో ఉప్పు, మేము చేస్తే తప్పు అయిపోతా ఉంది. ఈరోజు ఎందుకు చేస్తున్నారు? మూసీ నది ఎవరి గురించి చేస్తున్నారు? ఇంకేం పని లేదా అని అడుగుతున్న వారికి ఆ రోజు ఏం పని లేకుండానా? మూసీ ప్రక్షాళన స్కామ్ అని విపక్షాలు ఆరోపిస్తుంటే మూసీ రివర్ డెవలప్మెంట్ 2018 ఆర్డర్ ప్రకారమే ముందుకు వెళ్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. రాజకీయంగా హీట్ ఎక్కిస్తున్న సర్వే ముందు చల్లబడుతుందా, అంతకు మించి అనేలా వేడెక్కుతుందా చూడాలి.